హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఇది చూసారా, చూడ్డానికి ఎంత బాగుందో. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా డెలీషియస్గా ఉంటుందండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. చూసేద్దాం, వచ్చేయండి. ముందైతే మిల్క్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, వెనిలా ఫ్లేవర్ది. ఇది జస్ట్ కొంచెం మిక్స్ చేస్తే టేస్ట్ అద్దరిపోతుందండి. ఇది ఈజీగా దొరికేస్తుందండి, ఎక్కడైనా దొరుకుతుంది. డీమార్ట్లో కానీ రెగ్యులర్ గ్రాసరీ షాప్లో కూడా ఈజీగా దొరికేస్తుంది. నాకైతే కాస్ట్ జస్ట్ 48 రూపీసే పడిందండి, 48 గ్రామ్స్కి. ముందుగా నేనైతే ఒక బౌల్లో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. దాంట్లో జస్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేసి, నార్మల్ కోల్డ్ మిల్క్ యాడ్ చేసి బాగా లంప్స్ లేకుండా కలిపెట్టుకోవాలండి. ఆ తర్వాత బాయిల్డ్ మిల్క్లో ఇది యాడ్ చేశానండి. బాగా కంటిన్యూస్గా కలిపెడుతూనే ఉండాలండి, లేదంటే లమ్స్ ఫామ్ అయిపోయి అంత కరెక్ట్ టెక్స్చర్ రాదు. కంటిన్యూస్గా కలిపెడుతూ ఉంటే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మీ ఫేవరెట్ ఫ్రూట్స్ అండి, మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేయండి. నేనైతే ఇంట్లో అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్ వరకే యాడ్ చేశానండి. నా దగ్గర గోవా, యాపిల్, పొమోగ్రానైట్ ఇవి వరకే ఉంటే ఇవి యాడ్ చేశాను. దాంతోపాటు కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది. ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి, బ్లూబెర్రీస్, పపాయ, ఇంకా ఆల్టర్నేట్గా మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే దీంతోపాటు ఇంకొంచెం పంకిన్ సీడ్స్ అండ్ వాటర్మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. అంతేనండి, ఎమ్మీ డెలీషియస్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ వైజ్ నిజంగా చాలా బాగుంటుందండి. మా లక్కీకి అయితే ఇంకా అమ్మ నాకు కావాలి, నాకు నచ్చింది అని చెప్పింది. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. మీ పిల్లలకు కూడా ఒకసారి చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.